హాయ్ గైస్, మీషో వాళ్ళు అయితే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకున్నారు. అండ్ మీ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 కింద అయితే తీసుకుంటున్నారు. అండ్ చూసుకుంటే డీటెయిల్ గా చూసుకుంటే జాబ్ రోల్ వచ్చేసరికి మనకి ఏదో లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్. అండ్ ఇది జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అండ్ సాలరీ 4.5 వరకు వస్తుంది. అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి మనకి 31st డిసెంబర్ వరకు ఉంది. ఇంకా చాలా టైం ఉంది. బట్ ఎర్లీ అప్లికెంట్ ఏంటంటే ముందు అప్లై చేసుకోవడం అయితే బెటర్. అండ్ మనం కీ రెస్పాన్సిబిలిటీస్ వరకు మనం చూసుకుంటే మనకు ఖచ్చితంగా అయితే కోడింగ్ మీద మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఎఫిషియెంట్ అండ్ స్కేలబిలిటీ అయితే ఇక్కడ అన్నాడు. చూసుకుంటే మనం ఖచ్చితంగా కోడింగ్ పర్ఫార్మెన్స్ లో కొంచెం మనకైతే స్ట్రాంగ్ గా ఉండాలి. మనకి బేస్మెంట్ అయితే ఖచ్చితంగా చూసుకుంటే మనకి జావా అండ్ పైథాన్ మీద ఖచ్చితంగా అయితే గ్రిప్ ఉండాలి. అని చూసుకుంటే మనకి బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ స్పార్క్, స్కాలా అండ్ పైస్పార్క్ మీద అయితే ఖచ్చితంగా అయితే గ్రిప్ ఉండాలి. మినిమం నాలెడ్జ్ ఖచ్చితంగా దాని మీద కూడా ఉండాలి. అని చూసుకుంటే క్రాస్ ఫంక్షనాలిటీస్ టీమ్ వైజ్ కూడా అండ్ బగ్స్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ మనం చూసుకుంటే ఎర్రర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎర్రర్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కూడా మినిమం అయితే మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ మినిమం ఇంప్రూవ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి అయితే రూల్ ఉంటుంది. కాబట్టి మెయిన్ రూల్ బేస్ మీద కాబట్టి ఖచ్చితంగా అలాంటి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మెయిన్లీ మనం చూసుకుంటే మనకి ఎంపైర్ సిస్టమ్ మనకి ఖచ్చితంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద అండ్ లైక్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న బూమింగ్ టెక్నాలజీస్ మీద కానీ అండ్ కంటిన్యూస్ టెక్నాలజీస్ మీద మనకి మినిమం అయితే నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ చూసుకుంటే మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఏమవుతున్నాయంటే ఖచ్చితంగా మనకి బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు. ఆ బీటెక్ లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉండాలి. అది చూసుకుంటే మీరు కోడింగ్ స్కిల్స్ లైక్ జావా పైథాన్ మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ లైక్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ అలాంటి మీరు కోడింగ్ అండ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ స్పార్క్ అండ్ పైథాన్ ఇలా మాట్లాడుకుంటే మీరు బిగ్ డేటా టెక్నాలజీ అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ నాకు ప్రతి కోడింగ్ ఎగ్జామ్స్ లో కానీ అండ్ ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ మీద మనకైతే ఖచ్చితంగా అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇలాంటి స్కిల్స్ అయితే ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ మనం చూసుకుంటే బెనిఫిట్స్ అండ్ కల్చరల్ అని చూసుకుంటే మెయిన్లీ మనకి మీషోలో పాలసీసే కానీ అని చూసుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ లేకపోతే మనకి మళ్ళీ జాబ్ ఎంటర్ అయిన తర్వాత మనకి లెర్నింగ్ ప్లాట్ఫామ్ లైక్ ఇంకా కొంచెం బెటర్ మళ్ళీ రోల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి కొంచెం అసిస్టెన్స్ మనకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా మనకి గైడెన్స్ అయితే ఇస్తారు. అని చూసుకుంటే డైనమిక్ పనులు మనకి వర్క్ పర్ఫార్మెన్స్ వర్క్ ప్లేస్ లో మనం చేసే వర్క్ ప్లేస్ లో కూడా మనకైతే కొంచెం ఎంజాయ్ చేస్తుంది. ఇన్నోవేషన్ కానీ టీమ్ వర్క్ అయితే మనమైతే వర్క్ అయితే చేయొచ్చు. అని చూసుకుంటే సింపుల్ గా అయితే ఓవరాల్ గా అయితే ఇంతే కదా మెయిన్ టాపిక్ అయితే అని చూసుకుంటే సింపుల్ గా ఇక్కడ టిక్ టోన్ అప్లై అయితే వచ్చేసి సింపుల్ గా అయితే అప్లై అయితే చేసేయండి.